ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రబుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో దగ్గర ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లో మనం ఎస్పెషల్లీ టువర్డ్స్ సెకండ్ హాఫ్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్లో మారణ హోమం చూడడం జరిగింది. సో నిఫ్టీ ఆల్ ఈజ్ వెల్, అంతా బాగుంది. సో యాక్చువల్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. సో పాజిటివ్గా ఓపెన్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ప్లస్ గ్లోబల్ ఫ్రంట్లో చూస్తే కనుక గ్లోబల్ ఇండిసెస్ కూడా కొంచెం సపోర్టివ్గానే ఉండడం జరిగింది. సో దో నాట్ దట్ మచ్ బుల్లిష్. సో అయితే మార్కెట్లో సడన్ రియాక్షన్ అట్ అరౌండ్ 2 PM లెవెల్లో సడన్ రియాక్షన్ వచ్చి ఒక 45 మినిట్స్లోనే హ్యూజ్ ఫాల్ అనమాట అండి. సో ఆల్మోస్ట్ నిఫ్టీ ప్లస్లో ఉన్నది కాస్త మైనస్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ మోర్ దాన్ 1000 పాయింట్స్ అనేది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లో మోర్ దాన్ 1000 పాయింట్లు పడిపోవడం జరిగిందనమాట అండి. సో అయితే హ్యూజ్ సెల్ ఆఫ్కి రీజన్ మనకు తెలుసు కదండి. సో ఈ ఎఫ్ఐఐస్ యొక్క సెల్లింగ్ అయితే ఆగట్లేదనమాట అండి. సో ఎఫ్ఐఐస్ 5,870 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది ఈరోజు కూడా. సో డిఐఎస్ ఈరోజు కూడా బై చేయడం జరిగింది 3,980 కోట్లు అనమాట అండి. అంటే సో డిఐఎస్ ఆర్ హోల్డింగ్, డిఐఎస్ ఆర్ సపోర్టింగ్. అంటే డిఐఎస్ మేబీ దే ఆర్ బయింగ్ స్టాక్స్ లైక్ రిలయన్స్ అనమాట అండి. సో మార్కెట్ని హోల్డ్ చేయడానికి, మార్కెట్ పడిపోకుండా ఉంచడానికి మేబీ దే ఆర్ బయింగ్. బట్ ఎఫ్ఐఐస్ ఆర్ ఎగ్జిటింగ్ అవుట్ ఆఫ్ లైక్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ వాటి నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు అనమాట. మీరు చూడొచ్చు అనమాట. ఎంత డౌన్ మార్కెట్లో కూడా రిలయన్స్ బాగా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో అంటే రిలయన్స్లో మేబీ బయింగ్ చేసి ఉండొచ్చు మ్యూచువల్ ఫండ్స్. సో అండ్ ఒక కీ లెవెల్ దగ్గర యాక్చువల్గా ఇది బౌన్స్ అయింది 25,255 దగ్గర ఒక మంచి బౌన్స్ అనేది అవ్వడం జరిగిందనమాట అండి. ప్రీవియస్గా ఇట్ వాజ్ లైక్ రెసిస్టెన్స్ కదండి. నౌ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ అండ్ విత్ గుడ్ వాల్యూమ్స్ తోటి పెరిగింది కాబట్టి సో మీరు ఇక్కడ రిలయన్స్ కూడా స్టాక్స్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ మే టెస్ట్ 2,800 లెవెల్స్కి వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. రైట్. సో అయితే రిలయన్స్ యూజ్ చేసుకుని డిఐఎస్ బై చేసి మార్కెట్ని హోల్డ్ చేశారు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి. సో అయితే ఓవరాల్గా సో మార్కెట్ సెంటిమెంట్ బేరిష్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సో డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు అనమాట అండి. సో ఒక రీజన్ వచ్చి రష్యా హ్యాస్ గివెన్ అల్టిమేట్ వార్నింగ్ అనమాట అండి యుక్రెయిన్కి. ఈరోజు మిడ్ నైట్ లోపల ఏదో ఒక విషయం తేల్చకపోతే సో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి సంథింగ్ అన్నట్టుగా, కొంచెం అంటే ఎస్కలేట్ అయింది ఇష్యూ అన్నట్టుగా చెప్తున్నారన్నమాట అండి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట అండి. అది కూడా ఒక రీజన్ అవి ఉండొచ్చు మార్కెట్లో ఇంత ఫాల్ ప్యానిక్ రావడానికి. అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ అది ఈరోజు కొత్తగా జరిగింది కాదు, జరుగుతూ ఉంది. అండ్ వార్ కూడా కొత్తది కాదు, వార్ కూడా ఆల్రెడీ ఇట్ హ్యాస్ బిన్ గోయింగ్ ఆన్ మోర్ దాన్ 50 days నుంచి జరుగుతూనే ఉంది. బట్ అయితే మళ్ళీ కామెంటరీ కొంచెం ఎస్కలేషన్స్ అంటే చర్చలు అవి జరుగుతున్నాయి, కొంచెం ఏదన్నా వారు నార్మల్ అవుద్దేమో అనుకున్నాం. బట్ అగైన్ ఎస్కలేషన్ ఎప్పుడైతే వచ్చిందో సో ఆటోమేటిక్గా ప్యానిక్ సెల్లింగ్ రావడం జరిగింది. సో అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే కనుక సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద నేను అనుకోవడం జరిగింది కదా మనం ఎగ్జాక్ట్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ లైన్ దగ్గర ట్రేడ్ అవుతుందని చెప్పి. అయితే ఈరోజు ఇట్ బ్రోక్ దట్ అండ్ ఇట్ ట్రేడ్ క్లోజింగ్ బిలో దట్ అనమాట అండి. సో నిఫ్టీ అనేది సో మీరు 16,950 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 17,000 మార్క్ అనేది బ్రీచ్ అయిపోయింది. సో అయితే ప్రీవియస్గా ఏదైతే ఒక నెక్ లైన్ ఉందో, ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఏదైతే ఒక సపోర్ట్ తీసుకోవడం జరిగిందో ఆ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా 16,845, 16,850 లెవెల్స్లో సపోర్ట్ అనేది జస్ట్ తీసుకుని కొంచెం బౌన్స్ అవ్వడం జరిగిందనమాట అండి. ఒకవేళ అది బ్రీచ్ అయితే కనుక నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్ 16,400 అండ్ బియాండ్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఒకవేళ వీక్నెస్ కంటిన్యూ అయితే మాత్రం. రైట్. సో అయితే ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదండి. ఇంట్రాడేలో యాక్చువల్గా ఈరోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. సో అంటే నార్మల్ మార్కెట్ అనమాట అండి. సో నార్మల్గా ఉంది మార్కెట్ యాక్చువల్గా. సో ఓన్లీ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఒక రేంజ్లో నార్మల్గా ట్రేడ్ అవుతూ ఉన్న మార్కెట్ అనమాట అండి. స్లైట్ అప్ అండ్ డౌన్, సో పెద్ద వాలటిలిటీ కూడా లేదు. సో నార్మల్ మార్కెట్ అనమాట. బట్ సడన్లీ దెన్ ద మూవ్ కేమ్. సో సడన్లీ ఏంటంటే అరౌండ్ 245 అనమాట అండి. 2:30 తర్వాత 245కి వచ్చిన మూవ్ మీరు చూసారు కదా. ఓన్లీ పావుగంట చార్ట్ అనమాట, ఇది 15 minutes చార్ట్ అనమాట అండి. ఓన్లీ 45 minutesలో మ్యాటర్ అంతా కూడా సో నిఫ్టీ 17,200 ఉన్నది. సో మీరు చూస్తే కనుక 16,800 అంటే సుమారు మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో చాలా ప్లస్ నుంచి డ్రాక్ చేసేయడం జరిగిందనమాట అండి. 17,200 నుంచి సో 16,900 అంటే 300 దాకా పాయింట్ల కింద పడిపోవడం జరిగింది. మళ్ళీ కొంచెం స్లైట్ రికవరీ అనేది టువర్డ్స్ ఎండ్ రావడం జరిగిందనమాట అండి. అయితే ఎప్పుడైతే ఇంత జనరల్గా డే లో దగ్గర క్లోజ్ అవుతుందో రేపు కూడా దెర్ ఇస్ ఏ లైక్లీహుడ్ రేపు కూడా మనం కొంచెం నెగిటివ్గానే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో దో క్యాండిల్ వీక్ కొంచెం ఉన్నప్పటికీ కూడా బట్ స్టిల్ వీక్నెస్ విల్ కంటిన్యూ. అట్లీస్ట్ ఫస్ట్ ట్రేడింగ్ అవర్స్లో వీక్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇట్ విల్ చేంజ్ అనమాట అండి. సో న్యూస్ని బట్టి దీంట్లో మళ్ళీ చేంజ్ అవ్వచ్చు అనమాట అండి. సో గ్లోబల్ న్యూస్ని బట్టి సో సినారియో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్. సో అయితే ప్రీవియస్గా మనం అనుకోవడం జరిగింది కదా. సో ఎంఏసిడి అనేది నిఫ్టీలో మీరు చూస్తే కనుక ఆల్రెడీ టుక్ ద క్రాస్ ఓవర్. సో ఎంఏసిడి రివర్సల్ ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. అండ్ ఓవర్బాట్ జోన్లో ఉందని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది కదా. సో ఇది ఆల్రెడీ నిన్నే యాక్చువల్గా ఇట్ బ్రోక్ మిడ్ బోలింజర్ లైన్ అని చెప్పడం జరిగింది కదా. అండ్ ఈవెన్ నౌ క్లౌడ్ బ్యాండ్ కూడా ఇది టచ్ చేయడం జరిగింది ఇవాళ. రైట్. సో ఇది నిఫ్టీకి సంబంధించింది అనమాట అండి. సో వీక్నెస్ అనేది
క్లియర్‌గా మనకి కనిపిస్తుంది కదండీ. అయితే బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ ఇంకా అంత వీక్‌నెస్ లేదు. బట్ ఇక్కడ కూడా వీక్‌నెస్ స్టార్ట్ అయ్యే సిగ్నల్స్ కనిపిస్తున్నాయన్నమాటండి. ఆల్రెడీ ఇట్ గేవ్ ఏ క్రాస్ ఓవర్. సో, ఎంఏసిటీ సిగ్నల్ లైన్ ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చన్నమాట మీరు. రైట్. స్లోగా ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్‌గా రావడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్‌గా గ్యాప్ ఫిల్ అవ్వాలి. గ్యాప్ అప్ తర్వాత కన్సాలిడేట్ అయింది. బట్ గ్యాప్ డౌన్ అయిపోయింది. సో, ఈ గ్యాప్ యాక్చువల్‌గా అలాగే ఇంచుమించు ఉండడం జరిగిందనమాట అండి. సో, ఇట్ మే టేక్ టైమ్. సో, కొంచెం సైడ్ వేస్ నుంచి కిందకి వెళ్ళి మళ్ళీ తర్వాత లాంగ్ టర్మ్‌లో ఏదైనా రికవరీ వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక బోత్ ఇండిసెస్ వీక్‌నెస్ అనేది క్లియర్‌గా ఇండికేట్ అవుతుందనమాట మనకి ఖచ్చితంగా. సో, మార్కెట్ బేర్ గ్రిప్‌లో ఇప్పుడు ఉండడం జరిగింది. రైట్. అయితే ఈరోజు యాక్చువల్‌గా గ్లోబల్ ఫ్రంట్‌లో చూస్తే గనక గ్లోబల్ ఇండిసెస్ యాక్చువల్‌గా ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయన్నమాట. అంత పానిక్ సెల్లింగ్ అయితే లేదు. మీరు చూస్తే గనక ఎక్సెప్ట్ హ్యాంగ్‌సెంగ్‌లో కొంచెం ఉంది. సో, అయితే యూఎస్ మార్కెట్స్ ఈరోజు యాక్చువల్‌గా మీరు చూడొచ్చన్నమాట అండి. యూ కెన్ సీ క్లియర్‌లీ దే ఆర్ ట్రేడింగ్ క్వైట్ నార్మల్ అనమాట అండి. ఫ్లాట్‌గా పాజిటివ్‌గానే ట్రేడ్ అవుతున్నాయి. బట్ మన మార్కెట్స్ మాత్రం న్యూస్ తర్వాత రియాక్షను చాలా అగ్రెసివ్ రియాక్షన్ అనేది మన మార్కెట్‌లో మనం విట్నెస్ చేసాం. అండ్ ఫియర్ అనేది మార్కెట్‌లో ఉన్నదానికి ఇండికేషన్ విక్స్ మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ బ్యాక్ టు 20 లెవెల్స్ అనమాట అండి మళ్ళీ. సో, యాక్చువల్‌గా ఇట్ వాస్ ట్రేడింగ్ అరౌండ్ 16, 17 రేంజ్‌లో ఉన్నది. మళ్ళీ ఇప్పుడు 20 లెవెల్స్‌కి మళ్ళీ ఎస్కలేట్ అవ్వడం జరిగిందనమాట అండి. సో, నేను చెప్తా వచ్చాను కదండీ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా! సో, విక్స్‌ది అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా! సో, దాని కింద క్లోజ్ అవ్వలేదు విక్స్ అగైన్ ఇట్ స్టార్టెడ్ గోయింగ్ అబౌవ్ దట్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. ఓకే. సో, అండ్ క్లియర్‌గా మనకి ఇండికేట్ చేస్తుంది మార్కెట్‌లో ఫియర్ ఉందని చెప్పి క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. రైట్. సో, మార్కెట్‌లో వీక్‌నెస్ ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు సెక్టర్ రొటేషన్ కూడా ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో, సెక్టర్స్ పరంగా చూస్తే కనుక ఈరోజు అగైన్ పిఎస్యూస్ కొంచెం బాగానే పెర్ఫార్మ్ చేసాయి. ఎందుకంటే బీపీసీఎల్ డైవెస్ట్మెంట్ గురించి టాక్స్ అవి జరుగుతున్నాయి. సో, నార్మల్‌గా కొన్ని జనరల్ న్యూస్ అది రావడం జరుగుతుందన్నమాట అండి. రైట్. సో, అందువల్ల పిఎస్యూ బ్యాంక్ బాగానే ఉందన్నమాట అండి. రైట్. పిఎస్యూ బ్యాంక్స్ కూడా బాగానే ఉన్నాయి. సో, బ్యాంక్ నిఫ్టీ స్టిల్ బెటర్ దాన్ నిఫ్టీ అనమాట అండి. ఓకే. మెటల్స్, ఆటో ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ కూడా బాగానే ఉండడం జరిగింది. సో, నిఫ్టీ 1.25% పడడం జరిగింది కదా! అయితే లీస్ట్ పెర్ఫార్మింగ్ వచ్చి ఐటీ అనమాట అండి. ఐటీ రిజల్ట్స్ యాక్చువల్‌గా రిజల్ట్స్ సీజన్ ఎప్పుడు ఐటీ కంపెనీస్‌తో కిక్ ఇన్ అవుతుంది కదా! సో, ఐటీ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి లైక్ ఇన్ఫీ కానివ్వండి, సో, టీసీఎస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్కువగా పడిపోతున్నాయి అనమాట అండి. సో, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ చేయడానికి ఇవి కూడా దే ఆర్ యూజింగ్ హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్, బజాజ్ ట్విన్స్. బజాజ్ ట్విన్స్ యాజ్ ఆఫ్ నౌ హోల్డింగ్. సో, బట్ హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ కానివ్వండి, ఐటీ కంపెనీస్ కానివ్వండి, సో, అవి దే ఆర్ ఫాలింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. సో, చాలా అగ్రెసివ్‌గా పడిపోవడం అనేది మనం చూస్తున్నాం కదా మార్కెట్‌లో. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ డిఫెన్సివ్స్ అని చెప్తారు కదండీ జనరల్‌గా. ఎఫ్ఎంసీజీ, ఫార్మా దే ఆర్ సెట్ టు బి డిఫెన్సివ్ స్టాక్స్ అని చెప్పి చెప్తారన్నమాట అండి. బట్ ఈవెన్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో కూడా సో, మీరు చూడొచ్చు అనమాట అండి. సో, వీక్‌నెస్ అనేది మోర్ దాన్ 2.8% మీకు ఇక్కడ పడడం జరిగింది. అదేవిధంగా రియాలిటీ, మీడియా మొత్తం అన్ని స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దే ఆర్ ఆల్ ఇన్ రెడ్ అనమాట అండి. ఆల్ సెక్టర్లు ఇండిసెస్ దే ఆర్ ఇన్ డీప్ రెడ్ అనమాట అండి. రైట్. సో, ఈ విధంగా ఏంటంటే ఓవరాల్‌గా సో, మార్కెట్ యొక్క సెంటిమెంట్ మారిపోవడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్ చైన్ నిన్న మనం అనుకోవడం జరిగింది కదా! సో, ఇట్ వాజ్ ఇండికేటింగ్ బుల్లిష్‌నెస్ యెస్టర్డే. బట్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే పుట్టు రివర్స్ అయిందో లుక్ ఎట్ ద బేరిష్‌నెస్. సో, అంటే మీరు చూడొచ్చు అనమాట క్లియర్‌గా. సో, 14,000 కాంట్రాక్ట్స్, 17,000 కాంట్రాక్ట్, 24,000 కాంట్రాక్ట్స్ పుట్ ఎవరైతే రైటింగ్ చేశారో దే ఆర్ రన్నింగ్ అనమాట అండి. పుట్ ఎవరైతే సెల్ చేశారో దే ఆర్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. వాళ్ళన్నీ స్క్వేర్ అప్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ 3,500 కాంట్రాక్ట్లు, 16,950 రైట్. సో, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇన్ ద మనీ అయిపోయినాయో సో, దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అదర్ దాన్ స్క్వేరింగ్ అప్ అనమాట అండి. సో, వాళ్ళ షార్ట్ సెల్లింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా దే ఆర్ రన్నింగ్ అనమాట. మీరు చూడొచ్చు అనమాట. పుట్ సైడ్ అన్నీ కూడా ఎగ్జిట్ అయిపోతున్నారు అనమాట అండి. పుట్ సైడ్ ఇంకా వీక్‌నెస్ ఉన్నట్టుగానే సో, క్లియర్‌గా ఇండికేషన్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట అండి. అదేవిధంగా కాల్ రేటింగ్ కంటిన్యూ అవుతుంది. 17,200 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట అండి యాజ్ ఆఫ్ నౌ నియర్ టు ది స్ట్రైక్ ప్రైస్. ఓకే. సో, అందువల్ల ఏంటంటే మళ్ళీ ఒక్క రోజులో సెంటిమెంట్ యాక్చువల్‌గా నిన్నంతా బుల్లిష్‌గా ఉన్నది ఆప్షన్ చైన్ లాస్ట్ మినిట్‌లో ఎప్పుడైతే సెల్ ఆఫ్ వచ్చిందో సో, నౌ ఇట్ టర్న్ బేరిష్ అనమాట అండి. సో, కంప్లీట్‌గా బేరిష్‌నెస్ అనేది ఇప్పుడు టోన్ మార్కెట్‌లో మనకి క్లియర్‌గా కనిపిస్తుంది అనమాట అండి. రైట్. సో, దాన్ని బట్టి మీరు కొంచెం కాషన్‌గా ఉంటే బెస్ట్ అనమాట అండి. కొంచెం స్టాప్ లాస్‌లు అవి వచ్చినప్పుడు ఇంకా నో ఆర్గ్యుమెంట్స్ దాంట్లో బేరసారాలు చేయకండి. సో, ట్రై టు బుక్ లాసెస్ అనమాట అండి. మినిమమ్ లాసెస్ వచ్చినా బుక్ చేయడం బెటర్ అనమాట అండి. రైట్. వి నెవర్ నో ఒకవేళ ఏదైనా ఎస్కలేషన్ లేకుండా నార్మల్ అయితే బట్ అగైన్ విల్ బౌన్స్ బ్యాక్ లైక్ ఎనీథింగ్. మళ్ళీ చాలా ఫాస్ట్‌గా రికవరీ వస్తుంది మార్కెట్‌లో. బట్ కానీ ఎస్కలేషన్ అది కంటిన్యూ అవి అన్సర్టెనిటీ ఉంటే మాత్రం
ఈ డౌన్ఫాల్ ఇంకా మార్కెట్లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో అందువల్ల అది దృష్టిలో పెట్టుకొని క్యాష్ రెడీగా పెట్టుకోండి. ఒక మంచి డీప్ లెవెల్స్లో ఒకవేళ ఏదైనా కరెక్షన్ వస్తే కనుక మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి క్యాష్ అనేది ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోవడం మంచిదన్నమాట అండి, రైట్. సో అయితే ఈరోజు స్టాక్స్ ఏమి నేను షేర్ చేయట్లేదు అనమాట అండి. సో ఎందుకంటే మార్కెట్ ఈ విధంగా ప్యానిక్ సెల్లింగ్ అది ఉన్నప్పుడు కొంచెం మనం సైడ్ వేస్లో ఒకసారి కొంచెం స్టెబిలిటీ వచ్చేదాకా వెయిట్ చేయడం బెటర్ అనమాట అండి. సో రాదర్ దాన్ బాటమ్ ఫిషింగ్ అది చేసి కంటే కూడా. సో ఎందుకంటే మన క్వాలిటీ స్టాక్స్ గోయింగ్ ఫార్వర్డ్ దే విల్ బి ఆఫర్డ్ అట్ చీపర్ ప్రైస్ అనమాట అండి. తక్కువ ప్రైస్లో మనకు దొరుకుతాయి కాబట్టి సో బెటర్ స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేసే పాసిబిలిటీ సో గోయింగ్ ఫార్వర్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం సైడ్ వేస్లో ఉండి సో ఈ అన్సర్టెనిటీ కొంచెం సెటిల్ అయ్యేదాకా వెయిట్ చేయడం బెటర్ నా ఒపీనియన్ అనమాట అండి, రైట్. అండ్ మోరోవర్ ఇంకా మార్కెట్స్ పడుతున్నాయంటే కొంచెం మైనర్ లాస్ లేదా పార్షియల్ ఒకవేళ కొన్ని ప్రాఫిట్స్లో ఉన్న పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా అడ్వైజబుల్ అని నా ఒపీనియన్ అనమాట అండి, రైట్. ఓకే, సో అయితే అన్సర్టెనిటీ అయిపోయింది. ఒకసారి మళ్ళీ రికవర్ అవుతున్నాయి. 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన 17,200 పైన నిఫ్టీ మళ్ళీ అగైన్ రికవర్ అవుతుంది, గ్యాప్ ఫిల్ అవుతుంది అంటే కనుక దెన్ అగైన్ వీ కెన్ గో ఫర్ బయింగ్ అనమాట అండి, రైట్. సో టిల్ దెన్ కొంచెం కాషన్గా ఉంటే మంచిదని నా ఒపీనియన్ అనమాట అండి, రైట్. అయితే యూట్యూబ్ కామెంట్స్లో ఐ థింక్ మురళీమోహన్ గారు అడగడం జరిగిందనమాట అండి. ఈవెన్ బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్స్ కూడా పడిపోతున్నాయి అని చెప్పి అడిగారు అనమాట ఆయన. సో అయితే బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్స్ పడవ అలాగే రూల్ లేదనమాట అండి. ఎందుకంటే ఒకసారి ప్యానిక్ సెల్లింగ్ వచ్చినప్పుడు పీపుల్ ఫండమెంటల్సా ఇంకేవి చూడనమాట అండి. దే స్టార్ట్ ప్రెసింగ్ సెల్ బటన్ ప్రెస్ చేస్తారు తప్ప దే విల్ ఎగ్జిట్ అవుట్ అనమాట అండి. అంతే తప్ప ఇంకా అంత ఆలోచించి ఇది ఉండదన్నమాట అండి. అయితే బ్రేక్అవుట్ మనం ఏవైతే స్టాక్స్ డిస్కస్ చేసామో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇవి యాక్చువల్గా నా పోర్ట్ఫోలియో +25,000 అనమాట అండి. బట్ ఆఫ్టర్నూన్ -25 అయిపోయింది. సో అంటే రివర్స్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే మార్కెట్లో సడన్ ఫాల్ వచ్చిందో సో ఆ రివర్స్ అయిందనమాట అండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనం డిస్కస్ చేసిన అన్నీ కూడా కొంచెం ప్రాఫిట్స్లో ఉన్నప్పటికీ లేదా మన బయింగ్ రేంజ్కి వచ్చే లేదంటే ప్రాఫిట్స్ తగ్గినాయి అనమాట అండి, రైట్. సో అదేవిధంగా కొన్ని స్టాప్ లాస్ దగ్గరలో కూడా రావడం కూడా జరిగిందనమాట అండి. అయితే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో నేను అబ్జర్వ్ చేసిందంటే వాల్యూమ్ లేదు, అంటే సెల్లింగ్ జరుగుతుందని కాదు, బయింగ్ లేదు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట అండి. సో ఎప్పుడైతే బయింగ్ లేదో ప్రైస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇట్ విల్ రికవర్ బ్యాక్ అనమాట. అలా కాకుండా కంటిన్యూ సెల్లింగ్ విత్ వాల్యూమ్స్ తోటి వస్తే కనుక సో పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ అవుట్, రైట్. ఉన్న పొజిషన్స్ కూడా పీపుల్ ఆర్ థ్రోయింగ్ అవుట్ స్టాక్స్ అన్నట్టుగా. సో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. సో ఆ రెండింటి డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఈవెన్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ని కూడా ఏవైతే మనం రీసెంట్ డిస్కస్ చేసాం ఆ స్టాక్స్ ఒకసారి వాల్యూమ్స్తో సెల్లింగ్, వాల్యూమ్ బేస్డ్ సెల్లింగ్ వచ్చిందా లేదా ప్రైస్ ఉరికిన తగ్గింది అండ్ వాల్యూమ్ పెద్ద లేదంటే మాత్రం మీరు కొంచెం వెయిట్ చేయొచ్చు అనమాట. కంగారు పడాల్సిన అవసరం లేదనమాట అండి, రైట్. సో అయితే బ్రేక్అవుట్ స్టాక్సే కాదు లేదా బ్లూ చిప్ స్టాక్సే కాదు, ఒకసారి ప్యానిక్ ఇలాంటి న్యూస్ ఏదన్నా వచ్చినప్పుడు నీజర్క్ రియాక్షన్స్ ఉంటాయన్నమాట అండి. సో షేర్ ప్రైసెస్ అన్నీ కూడా పడిపోవడం జరుగుతుంది అనమాట అండి, రైట్. ఎందుకంటే మంచి బుల్లిష్గా ఉన్నప్పుడు మన స్టాక్స్ ఎంత అలా పరిగెడతాయండి. సో బేరిష్నెస్ వచ్చినప్పుడు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్గానే పడడం అనేది జరుగుతుంది అనమాట అండి, రైట్. ఓకే అండి. సో విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.